ఈ వీడియోలో జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు మరియు విలువలను గురించి క్విక్ రివిజన్ చూద్దాం. ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యం చేరుకోవడానికి ఉపకరిస్తుంది. ఉద్దేశ్యం అనేది మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది. మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశ్యము అన్నది జాన్ డ్యూయి. ఉద్దేశ్యం అనేది ఏంటి? మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది. మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశ్యము అన్నది ఎవరు? జాన్ డ్యూయి. సృష్టిలోని సమన్వయాన్ని, సౌందర్యాన్ని అర్థం చేసుకోవడమే విజ్ఞాన శాస్త్ర అంతిమ ఉద్దేశ్యం. సృష్టిలోని సమన్వయాన్ని, సౌందర్యాన్ని అర్థం చేసుకోవడమే విజ్ఞాన శాస్త్రం యొక్క అంతిమ ఉద్దేశ్యం. విజ్ఞాన శాస్త్రం యొక్క అంతిమ ఉద్దేశం ఏంటి? సృష్టిలోని సమన్వయాన్ని, సౌందర్యాన్ని అర్థం చేసుకోవడమే విజ్ఞాన శాస్త్రం యొక్క అంతిమ ఉద్దేశ్యం. వ్యక్తి జీవితం సమర్థవంతంగా, సౌఖ్యంగా ఉండడానికి కొన్ని విలువలు, వైఖరులు, నైపుణ్యాలు అవసరం. వీటిని విద్యార్థులలో పెంపొందించడమే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వ్యక్తి జీవితం సమర్థవంతంగా, సౌఖ్యంగా ఉండడానికి కొన్ని విలువలు, వైఖరులు, నైపుణ్యాలు అవసరం. వీటిని విద్యార్థులలో పెంపొందించడమే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విద్యార్థులలో విలువలు, వైఖరులు, నైపుణ్యాలు పెంపొందించడమే విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సాధారణంగా ఉద్దేశ్యాలు, గమ్యాలు, లక్ష్యాలు అనే పదాలు పర్యాయ పదాలుగా వాడబడుతున్నప్పటికీ ఇవన్నీ గమ్యాలే. సాధారణంగా ఉద్దేశ్యాలు, గమ్యాలు, లక్ష్యాలు అనే పదాలు పర్యాయ పదాలుగా వాడబడుతున్నప్పటికీ అవన్నీ గమ్యాలే. వాటి మధ్య చిన్నవి, పెద్దవి అనే తేడా మాత్రమే ఉంటుంది. ఉద్దేశాలు, గమ్యాలు సుదూరమైనవి, లక్ష్యాలు వెంటనే సాధించగలిగేవి. అంటే ఉద్దేశాలు లేదా గమ్యాలు సాధనలో మెట్లు లేదా దశలనే లక్ష్యాలు అంటారు. అంటే ఉద్దేశాలు, గమ్యాలు అనేవి చాలా ఎక్కువ కాలం టైం తీసుకుంటాయి అన్నమాట. లక్ష్యాలు వెంటనే సాధించగలుగుతాయి. అందుకే ఉద్దేశాలు లేదా గమ్యాల సాధనలో లక్ష్యాలు అనేవి తోడ్పడతాయి. విజ్ఞాన శాస్త్ర స్వభావంలోనే విలువలు ఇమిడి ఉంటాయి. ఈ విలువల ద్వారా వ్యక్తి వికాసము, తద్వారా సామాజిక, జాతీయ ప్రగతి సాధ్యపడుతుంది. ఈ విలువలను విద్యార్థులు పొందేలా చేయడమే జీవశాస్త్ర బోధన ఉద్దేశ్యం. కాబట్టి ఈ విలువలనే గమ్యాలుగా పేర్కొనవచ్చు. ఉద్దేశాలకి మూలం జీవశాస్త్ర స్వభావంలో ఇమిడి ఉన్న విలువలు. అందుకే విలువల నుంచి ఉద్దేశాలు, వాటి నుంచి లక్ష్యాలను రూపొందించుకుని వాటి సాధన దిశగా విద్యా విధానం ఉంటుంది. ఉద్దేశాలకి మూలం జీవశాస్త్ర స్వభావంలో ఇమిడి ఉన్న విలువలు. అందుకే విలువల నుంచి ఉద్దేశాలు, వాటి నుంచి లక్ష్యాలను రూపొందించుకుని విలువల నుంచి ఉద్దేశాలు, వాటి నుంచి లక్ష్యాలను రూపొందించుకుని వాటి సాధన దిశగా విద్యా విధానం అనేది ఉంటుంది. ఉద్దేశాలకి మూలం ఏంటి? ఉద్దేశాలకి మూలం జీవశాస్త్ర స్వభావంలో ఇమిడి ఉన్న విలువలు. అందుకే విలువల నుంచి ఉద్దేశాలు, వాటి నుంచి లక్ష్యాలను రూపొందించుకుని వాటి సాధన దిశగా విద్యా విధానం అనేది ఉంటుంది. జీవశాస్త్ర బోధన ద్వారా పెంపొందించబడే ఉద్దేశాలలో కొన్ని క్రింద ఇవ్వడం జరిగింది. ఉద్దేశాలు కొన్ని ఏంటి? విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని కలిగించడం జీవశాస్త్ర ఉద్దేశం అన్నమాట. బోధన ద్వారా పెంపొందించబడే ఉద్దేశాలు. పరిసరాల గురించిన అవగాహన పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, జీవశాస్త్ర ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం, పరిశోధనాత్మకతను పెంపొందించడం, ప్రస్తుత సాంకేతిక అభివృద్ధిని వినియోగించుకోవడం, వృత్తి విద్యా ప్రవేశానికి అవకాశాలను పెంపొందించడం, మంచి అలవాట్లు, ఆరోగ్యాన్ని కలిగించడం. విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని కలిగించడం, పరిసరాల గురించిన అవగాహనని పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, ఇవన్నీ ఉద్దేశాలు అన్నమాట. జీవశాస్త్ర ప్రాథమిక జ్ఞానాన్ని అందించడం, పరిశోధనాత్మకత శక్తిని పెంపొందించడం, ప్రస్తుత సాంకేతిక అభివృద్ధిని వినియోగించుకోవడం, వృత్తి విద్యా ప్రవేశానికి అవకాశాలను పెంపొందించడం, మంచి అలవాట్లు, ఆరోగ్యాన్ని కలిగి ఉంచడం, భారతీయ సంస్కృతిని కాపాడి అభివృద్ధి పరచడం, ఉన్నత విద్యని అందించడం, విద్యార్థి మూర్తిమత్వాన్ని సంపూర్ణంగా వికసింపజేయడం, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం.
ప్రపంచ శాంతిని పెంపొందించడం. పైన పేర్కొన్న ఉద్దేశాలు విలువలుగా రూపొందించుకుని విద్యార్థి స్వభావంగా మారుతాయి. ఈ ఉద్దేశాలు అనేవి విలువలుగా రూపుదిద్దుకొని విద్యార్థి యొక్క స్వభావంగా మారుతాయి. జీవశాస్త్ర విలువలు జీవశాస్త్ర బోధనని నిర్దేశిస్తాయి. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలను నిర్దేశిస్తాయి. జీవశాస్త్ర విలువలు జీవశాస్త్ర బోధనని నిర్దేశిస్తాయి. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలకి నిర్దేశిస్తాయి. జీవశాస్త్ర విలువలు ఒకదానితో ఒకటి ముడిపడి ఒక విలువ సాధన ఇంకొక విలువ సాధనకి దోహదం చేస్తాయి. జీవశాస్త్ర విలువలు అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఒక విలువ అనేది ఇంకొక విలువ సాధనకి దోహదం చేస్తాయి. ఈ విలువలు విద్యార్థిలో ఏ స్థాయిలో ప్రవేశిస్తాయో ఖచ్చితంగా చెప్పలేం కనుక వీటిని అమూర్త గమ్యాలు అంటారు. ఈ విలువలు విద్యార్థిలో ఏ స్థాయిలో ప్రవేశిస్తాయో ఖచ్చితంగా చెప్పలేం కనుక వీటిని అమూర్త గమ్యాలు అబ్స్ట్రాక్ట్ గోల్స్ అంటారు. విలువలు అనేవి అమూర్తంగా అభివృద్ధి చెందుతూ బాహ్యంగా ప్రదర్శించబడతాయి. విలువలు అనేవి అమూర్తంగా అభివృద్ధి చెందుతూ బాహ్యంగా ప్రదర్శించబడతాయి. జీవశాస్త్ర విలువల సాధన జీవశాస్త్ర స్వభావానికి అనుకూలంగా జరిగే బోధనపై ఆధారపడి ఉంటుంది. విలువలు అనేవి కంటికి కనిపించవన్నమాట. అమూర్తంగా అభివృద్ధి చెందుతూ బాహ్యంగా ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఉద్దేశాలే విలువలుగా మారుతాయి అనుకున్నాం కదా. జీవశాస్త్ర విలువల సాధన జీవశాస్త్ర స్వభావానికి అనుకూలంగా ఉండే బోధనపై ఆధారపడి ఉంటుంది. జీవశాస్త్ర విలువల సాధన జీవశాస్త్ర స్వభావానికి అనుకూలంగా జరిగే బోధనపై ఆధారపడి ఉంటుంది. జీవశాస్త్ర బోధన ద్వారా ఈ విలువలని ప్రతి తరానికి అందజేయడమే లక్ష్యంగా పాఠ్య ప్రణాళికలో భాగంగా చేయడం జరుగుతుంది. జీవశాస్త్ర విలువల సంఖ్యని నిర్దిష్టంగా చెప్పలేం. జీవశాస్త్ర బోధన వలన విద్యార్థులలో అభివృద్ధి చెంది ప్రదర్శించబడే విలువలని కొన్ని క్రింద ఇవ్వడం జరిగింది. బౌద్ధిక విలువ, ఉపయోగాత్మక విలువ, వృత్తిపరమైన విలువ, నైతిక విలువ, సౌందర్య విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, సృజనాత్మక విలువ, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ, శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం, విరామ సమయ సద్వినియోగం, ఉన్నత జీవితానికి భూమిక, వ్యాఖ్యానాత్మక విలువ. ఇవన్నీ ఏంటి? జీవశాస్త్ర బోధనలో ఉండే విలువలు. బౌద్ధిక విలువ జీవశాస్త్రంలో ఇప్పుడు ఉన్న క్రమశిక్షణను విమర్శనాత్మక పరిశీలనాత్మక సునిశ్చితత్వంతో అధ్యయనం చేయడం వలన బౌద్ధిక నిజాయితీని పెంపొందిస్తుంది. దాని వలన ఖచ్చితమైన నిష్పాక్షికమైన నిర్ణయాలను చేయవచ్చు. జీవశాస్త్రంలో ఇమిడి ఉన్న క్రమశిక్షణని విమర్శనాత్మక పరిశీలనాత్మక సునిశ్చితత్వంతో అధ్యయనం చేయడం వలన బౌద్ధిక నిజాయితీని పెంపొందిస్తుంది. దాని వలన ఖచ్చితమైన నిష్పాక్షికమైన నిర్ణయాలు చేయవచ్చు. ఉపయోగాత్మక విలువ జీవుల పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి చర్య జీవశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతి పరంగా లభించే సహజ వనరులతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానం, మానవ కృషి ఫలితంగా జీవన నాణ్యత, జీవన స్థాయి, ఆహారోత్పత్తిలో అభివృద్ధి సాధ్యమైంది. జీవుల పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి చర్య జీవశాస్త్రంపై ఆధారపడి ఉంది. ప్రకృతి పరంగా లభించే సహజ వనరులతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానము, మానవ కృషి ఫలితంగా జీవన నాణ్యత, జీవన స్థాయి, ఆహారోత్పత్తిల అభివృద్ధి సాధ్యమైంది. వృత్తిపరమైన విలువ వైద్య, వ్యవసాయ, బోధన, పోషణ, విజ్ఞానం మొదలైన రంగాలలో జీవశాస్త్రానికి అధిక వృత్తిపరమైన విలువ కలదు. నైతిక విలువ సత్యాన్వేషణలో నిజాయితీగా, నిర్భయంగా, నిస్వార్థంగా, నిష్పాక్షికంగా ఉండడం లాంటి నైతిక విలువలను అభివృద్ధి చెందుతాయి. విజ్ఞాన శాస్త్ర స్వభావంలోనే క్రమశిక్షణ, నైతిక విలువలు ఇమిడి ఉన్నాయి. సౌందర్య విలువ సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం. శాస్త్రవేత్తకు శాస్త్రం ఒక కళ, తాను స్వయంగా ఒక కళాకారుడు. ప్రకృతిలోని సమన్వయాన్ని, సమతాస్థితిని, సౌందర్యాన్ని అర్థం చేసుకుంటే విశ్వంలో ప్రతిదీ ఒక క్రమాన్ని అనుసరించి జరుగుతుందని అర్థమవుతుంది. అన్వేషణ ఫలితంగా ప్రతి విషయంలో గల క్రమము, సౌష్ఠవము, సౌందర్యం, మృదుత్వం, రమణీయత అవగతమవుతుంది. ఐన్స్టీన్ ఉద్దేశంతో ఇదంతా ముందే ఒదిగి ఉన్న సమన్వయమే. సాంస్కృతిక విలువ ప్రకృతిలో సమన్వయంగా జీవించడం సంస్కృతి నేర్పితే
ఆ ప్రకృతి గురించి స్పష్టమైన అవగాహన జీవశాస్త్రం ప్రసాదిస్తుంది. సంస్కృతి జీవన మూలాన్ని పట్టి ఉంచి జీవన విధానాన్ని ఏర్పరిచి తద్వారా తరాలకి అందించబడుతుంది. భారతీయ సంస్కృతి ప్రకృతితో సమన్వయంగా జీవించడం, సమతుల్యత దెబ్బతినకుండా వనరులను ఉపయోగించుకోవడం, సమర్థవంతంగా జీవించడాన్ని నేర్పడం ద్వారా సమిష్టి స్వభావాన్ని, విస్తృత జీవన విధానాన్ని పెంపొందించే హిందుత్వ విధానం దీనిని ఒక మతంగా కాకుండా ధార్మిక జీవనానికి ప్రతీకగా భావించాలి. క్రమశిక్షణ విలువ. క్రమశిక్షణ విలువ అంటే ఏంటి? శాస్త్రీయ పద్ధతి వలన క్రమశిక్షణ అలవడుతుంది. ప్రకృతిలో ఇమిడి ఉన్న క్రమాన్ని, దృగ్విషయాలను, సూత్రాలను అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ విలువని పెంపొందించవచ్చు. సృజనాత్మక విలువ. స్వతంత్రంగా ఆలోచించడం సృజనాత్మకతకి మూలం. జీవశాస్త్ర అధ్యయనంలో పరిశీలన, ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థి స్వతంత్రంగా ఆలోచించడం, తదుపరి వ్యాఖ్యానము, విశ్లేషణ చేయడం వలన కొత్త విషయాల సృజనకు దారితీస్తుంది. విషయాల సంశ్లేషణ, విశ్లేషణ వలన కొత్త విషయాలను కనుక్కోవడం లేదా ఉన్న విషయాలను నూతన పద్ధతిలో ఏర్పరచవచ్చు. ప్రయోగాలకు, కృత్యాలకు కావలసిన పరికరాలను, వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకోగలడం సృజనాత్మక విలువ. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు ఒక ఉద్దేశంతో క్రమబద్ధంగా ఉపయోగించే పద్ధతి. జీవశాస్త్ర బోధనలో విద్యార్థులకి చిన్న చిన్న సమస్యలను ఇచ్చి స్వతంత్రంగా పరిష్కరించుకునేలా చేయాలి. వ్యక్తిగత ప్రయోగాలు, జట్టు కృత్యాల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వవచ్చు. శాస్త్రీయ వైఖరిని పెంపొందింపజేయడం, మూఢనమ్మకాలను ఖండించడం, ప్రయోగ పరిశీలన, ఇతర భావాలు గౌరవించడం, ఆధారరహిత విషయాలను నమ్మకపోవడం, విమర్శనాత్మక పరిశీలన, శాస్త్రీయ వైఖరి గల విద్యార్థి లక్షణాలు, సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు, శాస్త్రజ్ఞుల యొక్క గాథలు వివరించడం, ప్రయోగాల నిర్వహణ, విస్తార పఠనం ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించవచ్చు. విరామ సమయ సద్వినియోగం అనే విలువ. వివిధ ఉపయుక్తమైన కృత్యాలైనటువంటి బడితోట, ప్రత్యామ్నాయ పరికరాలు, ప్రదర్శనలు, పత్రికా పఠనము, వస్తు సేకరణ మొదలగు వాటి ద్వారా విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తోడ్పడతాయి. ఉన్నత జీవితానికి భూమిక. ఆహారము, ఆరోగ్యము, ఆధునిక వైద్యం, పశుగణాభివృద్ధి, వ్యవసాయము, పారిశుద్ధ్యము, మౌలిక వసతుల అభివృద్ధి, సమాచార సాంకేతిక రంగాలలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఫలితాల ద్వారా జీవశాస్త్రం మానవునికి మేలైన జీవనం గడపడంలో సహకరిస్తుంది. వ్యాఖ్యానాత్మక విలువ. విషయాన్ని అనేక కోణాల్లో వ్యాఖ్యానించి విశ్లేషించడం వలన కొత్త విషయాలు, సూత్రాలను రూపొందించడం జరుగుతుంది. వివిధ వ్యాఖ్యానాల వలన ప్రాకల్పనలు, అవి రుజువు చేస్తే సిద్ధాంతాలు ఏర్పడతాయి. జీవశాస్త్రంలో వివిధ ప్రక్రియలు, దృగ్విషయాలను పరిశీలన, ప్రయోగాల ద్వారా వివరణాత్మకంగా వ్యాఖ్యానించే సామర్థ్యాన్ని విద్యార్థులలో పెంపొందించాలి. వ్యాఖ్యానాత్మక విలువను అనుసరించి ప్రాకల్పనలను రుజువు చేయడం ద్వారా ఏవి ఏర్పడతాయి? సిద్ధాంతాలు అనేవి ఏర్పడతాయి. వ్యాఖ్యానాత్మక విలువను అనుసరించి ప్రాకల్పనలను రుజువు చేయడం ద్వారా సిద్ధాంతాలు అనేవి ఏర్పడతాయి. ఉద్దేశాలను రూపొందించేవారు ఎవరు? ఉద్దేశాలను రూపొందించేది విద్యా కమిటీలు, విద్యావేత్తలు. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం సమస్యని గుర్తించడం, జీవశాస్త్ర సంబంధిత విషయాల సేకరణ, పత్రికా పఠనం ఏ విలువకు చెందుతాయి? విరామ సమయ సద్వినియోగ విలువ. విషయాలను ఓర్పుతో నిశితంగా పరిశీలించడం ఈ విలువ లక్షణం. క్రమశిక్షణ విలువ. విషయాలను ఓర్పుతో నిశితంగా పరిశీలించడం క్రమశిక్షణ విలువ. శాస్త్రీయ పద్ధతిని ఆచరించడం వలన ఏ విలువ అభివృద్ధి చెందుతుంది? క్రమశిక్షణ విలువ. శాస్త్రీయ పద్ధతిని ఆచరించడం వలన క్రమశిక్షణ విలువ అభివృద్ధి చెందుతుంది. విషయాలను విశ్లేషించగలిగి విమర్శనాత్మక వైఖరి కలిగి ఉండడం ఈ విలువ లక్షణం.
శాస్త్రీయ వైఖరి. ఇలా శిక్షణ పొందినట్లయితే విద్యార్థులు కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించగలరు. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొందినట్లయితే విద్యార్థులు కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించగలరు. సంశ్లేషణ విశ్లేషణ ప్రక్రియలు కలిగిన విలువ. సంశ్లేషణ విశ్లేషణ ప్రక్రియలు కలిగిన విలువ సృజనాత్మక విలువ. సంశ్లేషణ విశ్లేషణ ప్రక్రియలు కలిగిన విలువ ఏంటి? సృజనాత్మక విలువ. ఒక దత్తాంశానికి సంబంధించిన వివిధ వ్యాఖ్యానాలు చేయగల ఈ విలువను సూచిస్తుంది. సృజనాత్మక విలువ ఒక దత్తాంశానికి సంబంధించి వివిధ వ్యాఖ్యానాలు చేయగలగడం ఈ విలువను సూచిస్తుంది. క్రమశిక్షణ విలువ సృజనాత్మక విలువ ఒక దత్తాంశానికి సంబంధించి వివిధ వ్యాఖ్యానాలు చేయగలడం అనేది సృజనాత్మక విలువ. విద్యార్థులు ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయగలగడం సృజనాత్మక విలువ. సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం వలన అభివృద్ధి చెందే విలువ. క్రమశిక్షణ విలువ. సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం వల్ల అభివృద్ధి చెందే విలువ క్రమశిక్షణ విలువ. భారతీయతలో ప్రకృతిని అర్థం చేసుకుని అభినందించే తత్వాన్ని సూచించే విలువ. సాంస్కృతిక విలువ. ప్రకృతిని అర్థం చేసుకుని అభినందించే తత్వాన్ని సూచించే విలువ సాంస్కృతిక విలువ. ఒక ప్రాంతానికి సంబంధించిన జీవన మూలాన్ని పట్టి ఉంచే విలువ. సాంస్కృతిక విలువ. ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలకు సంబంధించిన విలువ సాంస్కృతిక విలువ. ప్రకృతిలో ముందే ఒదిగి ఉన్న సమన్వయంను ఈ విలువ సూచిస్తుంది. సౌందర్య విలువ. కేవలం శాస్త్రవేత్త మాత్రమే గుర్తించగలిగే విలువ సౌందర్య విలువ. అణుబాంబును ఏ దేశం మీద కూడా ప్రయోగించకుండా ఉండడం. నైతిక విలువ. సత్యం సుందరం శివం సుందరం అనే భావనలో సుందరం అనగా ప్రకృతి సౌందర్యాన్ని సమతుల్యతని భంగపరచకపోవడం. సత్యం శివం సుందరం అనే భావనలో సుందరం అనగా ప్రకృతి సౌందర్యాన్ని సమతుల్యతని భంగపరచకపోవడం. వృత్తిపరమైన విలువకి ఉదాహరణ కోళ్ల పెంపకం. సహజ వనరులను పరిమితంగా ఉపయోగించడం. ఉపయోగిక విలువ. వ్యక్తి తదనంతరం కూడా అతనికి శోభనిచ్చేది అతని నమ్మిన విలువలు. సత్యం శివం సుందరంలో ఆదర్శాన్ని పాటించే విలువ నైతిక విలువ. సత్యం శివం సుందరం అనే భావనలో సుందరం అంటే ఏంటి? ప్రకృతి సౌందర్యాన్ని సమతుల్యతని భంగపరచకుండా ఉండడం. కోళ్ల పెంపకం ద్వారా సంపాదన పొందడం. వృత్తిపరమైన విలువ. ఉన్నత జీవితానికి భూమికను ఏర్పరిచే జీవశాస్త్ర ఉద్దేశానికి ఉదాహరణ. డాక్టర్లు, టీచర్లు వంటి ఉద్యోగ అవకాశాలు. ఉన్నత జీవితానికి భూమికను ఏర్పరిచే జీవశాస్త్ర ఉద్దేశానికి ఉదాహరణ డాక్టర్లు, టీచర్లు వంటి ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులచే జీవశాస్త్ర క్లబ్బులు నిర్వహించడం. జీవశాస్త్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయడం. అభిరుచి, అభినందనలను పెంపొందించే ఉద్దేశం. గమ్యాలు దీర్ఘకాలికమైనవి, ఉద్దేశాలు నియమితమైనవి అని చెప్పినది ఎవరు? జీకే సూద్. గమ్యాలు దీర్ఘకాలికమైనవి, ఉద్దేశాలు నియమితమైనవి అని చెప్పింది ఎవరు? జేకే సూద్ అని ఆయన. జీవశాస్త్ర ఉద్దేశాలని సాధించడం అనేది
పాఠశాల కార్యక్రమాలకి మించినది. కోవిడ్-19 టీకా కనుగొనడం ఈ జీవశాస్త్ర విలువకి సంబంధించినది. ఉపయోగాత్మక విలువ. కోవిడ్-19 టీకా కనుగొనడం అనేది జీవశాస్త్ర విలువకు సూచిస్తుంది. ఉపయోగాత్మక విలువ కొత్త ప్రజనన పద్ధతుల ద్వారా నాణ్యత ఉత్పత్తులలో పెరుగుదల సాధించే విలువ. ఉపయోగాత్మక విలువ వ్యక్తిలో నిజాయితీ పెంపొందించే విలువ. వ్యక్తిలో నిజాయితీ పెంపొందించే విలువ ఏంటి? బౌద్ధిక విలువ. వ్యక్తిలో నిజాయితీని పెంపొందించే విలువ బౌద్ధిక విలువ. బౌద్ధిక విలువకు ఉదాహరణ నిష్పాక్షికంగా నిర్ణయాలను చేయగలిగే సామర్థ్యం. జీవశాస్త్ర అధ్యయనం ఫలితంగా మేధోశక్తి పెరగడం వలన ఈ విలువను సూచిస్తుంది. బౌద్ధిక విలువ జీవశాస్త్ర విలువలు విద్యార్థిలో ప్రవేశించే దశ. ఎప్పుడు ప్రవేశిస్తాయనేది ఖచ్చితంగా చెప్పలేం. క్రింది వాటిలో జీవశాస్త్ర బోధన ఉద్దేశ్యం. జీవశాస్త్ర విలువలని విద్యార్థులు పొందే విధంగా తయారు చేయించడం. జీవశాస్త్రం యొక్క బోధన ఉద్దేశ్యం జీవశాస్త్ర విలువల్ని విద్యార్థులు పొందే విధంగా తయారు చేయడం అనేది జీవశాస్త్ర ఉద్దేశ్యం. ఒక దృగ్విషయం యొక్క యోగ్యతని తెలియజేసేది విలువ. జీవశాస్త్ర బోధనలో ఉద్దేశ్యాలు అంతర్లీనంగా ఉండి బోధనా దిశని నిర్దేశిస్తాయి. ఈ క్రింది వాటిలో శాస్త్రీయ వైఖరి లక్ష్యం కానిది. మూఢనమ్మకాలను విశ్వసించడం అనేది శాస్త్రీయ వైఖరి లక్షణం కాదు. మరి శాస్త్రీయ వైఖరి యొక్క లక్షణం ఏంటి? ఆధారం లేనప్పుడు తీర్పును నిలుపుదల చేయడం, సునిశ్చితమైన పరిశీలన, విశాల భావం. నెక్స్ట్ విద్యా విధాన సరి అయిన దిశ ఏంటి? విలువల నుంచి ఉద్దేశాలు వస్తాయి. ఉద్దేశాల నుంచి లక్ష్యాలు వస్తాయి. వీటిని సాధించడానికి దీర్ఘకాలం అవసరం. ఉద్దేశాలు గమ్యాలు సాధించడానికి దీర్ఘకాలం అవసరం. మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం అని చెప్పినది జాన్ డ్యూయి. మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం అని చెప్పింది ఎవరు? జాన్ డ్యూయి. విద్య జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు చేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంది అనగా విద్యలో పెంపొందిన విలువ. నైతిక విలువ విద్య జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు చేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంది అనగా విద్యలో పెంపొందిన విలువ నైతిక విలువ. జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు ఏంటి? విలువలను బోధన గమ్యాలుగా గుర్తింపచేయడం, జీవశాస్త్రం పట్ల సరైన దృక్పథాన్ని పెంపొందించడం, జీవశాస్త్ర ప్రాముఖ్యాన్ని మరింత ఖచ్చితంగా జీవశాస్త్ర స్వభావానికి అనుగుణంగా గుర్తించడం, ప్రయోగాలు పరిశీలనలు నిజాయితీతో జరపాలి అనే అంశాలను కలిగి ఉన్న వైజ్ఞానిక శాస్త్ర విలువ నైతిక విలువ. శాస్త్ర సాంకేతికాలు అభివృద్ధి చెందడంతో గుణాత్మక ఆహారోత్పత్తి వలన జీవన స్థాయిలు మెరుగయ్యాయి. ఇది క్రింది వాటిలో ఒక విజ్ఞాన శాస్త్ర విలువకి వర్తిస్తుంది. ఉపయోగాత్మక విలువ పరికరాలు మేలుపరిచిన తరువాత ఏదో సృష్టించాననే విషయము విద్యార్థికి సాధించాననే భావనని ఇస్తుంది. ఇది పరికరాలు మేలుపరిచిన తర్వాత ఏదో సృష్టించాననే విషయము విద్యార్థికి సాధించాననే భావన ఇస్తుంది. ఇదేం విలువ? ఇది ఒక మానసిక విలువ. ఉద్దేశాలు లక్ష్యాల గురించి వాస్తవం ఏంటి? ఉద్దేశాల సాధనలో లక్ష్యాలు చేరుకోవడానికి ఖచ్చితమైన మార్గాలు. ఒక వ్యవసాయ పట్టభద్రుడు నూతన ఆలోచనలతో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ధాన్యాన్ని ఆరబెట్టే పరికరాన్ని ఆవిష్కరించాడు. దీనివల్ల రైతులు ఎంత లబ్ధి పొందారు? ఇందులో ఇమిడి ఉన్న జీవశాస్త్ర బోధనా విలువ.
బౌద్ధిక విలువ. జీవశాస్త్ర విద్యార్థులు అంటువ్యాధుల కారణాలు తెలుసుకొని తగిన నివారణ చర్యలు తీసుకుంటారు. ఇది దేనికి సంబంధించినది? ఉపయోగిత విలువ. విద్యార్థి ఒక ఆరోగ్యవంతమైన పౌరునిగా తయారు చేయడానికి WHO ఇచ్చిన సూచనలు అనుసరిస్తాడు. ఇది ఒక జీవశాస్త్ర బోధనా ఉద్దేశ్యము. ఇక్కడితోటి జీవశాస్త్ర బోధనా ఉద్దేశ్యాలు విలువల గురించి టాపిక్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.